హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి క్లాస్ 11 ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ చాప్టర్‌లో ఎక్సర్సైజ్ 1.3 అయితే కంప్లీట్ చేసుకుందాము. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే మేక్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ బై ఫిల్లింగ్ ఇన్ ద సింబల్స్ సబ్సెట్ ఆర్ సబ్సెట్ నాట్ ఏ సబ్సెట్ ఇన్ ద బ్లాంక్ స్పేస్. అంటే కింద మనకి 7 క్వెషన్స్ ఇచ్చాడండి. ఈ 7 క్వెషన్స్‌లో మనము సబ్సెట్ సింబలా? లేదంటే నాట్ ఏ సబ్సెట్ ఈ సింబల్ యూజ్ చేయాలా? అనేది చెప్పాలన్నమాట. ఓకే. ఇక్కడ స్టేట్మెంట్స్ అని అన్నా కదా! స్టేట్మెంట్ అంటే ఏం కాదు. ఈ ఇచ్చిన క్వెషన్ అన్నట్టు. ఓకేనా? సరే. ఫస్ట్‌ది ఒకసారి చూద్దాము. ఆహ్, క్వెషన్ చూసే ముందు ఒక్కసారి మనం కాన్సెప్ట్ రివైజ్ చేసుకుందాం. ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అని ఎప్పుడు చెప్తాము అంటే, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంటే, నేను చెప్పిందే గుర్తుపెట్టుకోండి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంటే ఆటోమేటిక్‌గా ఈ సబ్సెట్ సింబల్ యూజ్ చేసేస్తాము. ఒకవేళ ప్రతి ఎలిమెంటు లేకపోతే అప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు క్వెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ సెట్‌లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో 2, 3, 4 ఉన్నాయి. రైట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో 1, 2, 3, 4 ఉన్నాయి. అంటే ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇందులో ఉంది. కాబట్టి ఫస్ట్ క్వెషన్‌కి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? సబ్సెట్. నెక్స్ట్ సెకండ్ ఇక్కడేమో ఏబీసీ ఉన్నాయి. ఇక్కడేమో బీసీడీ ఉన్నాయి. చూడండి. ఏబీసీ అండ్ ఇక్కడేమో బీసీడీ. ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఇందులో ఉండాలి. ఏ ఇందులో లేదు. కాబట్టి నాట్ ఏ సబ్సెట్ అన్నమాట. ఓకేనా? సో, సెకండ్ క్వెషన్ అది రాసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ ఏంటి? చూడండి. థియరీ క్వెషన్స్ జాగ్రత్తగా చూడాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 11 ఆఫ్ యువర్ స్కూల్. ఇది ఒక సెట్టు. ఇటుపక్క ఇచ్చిన సెట్ ఏంటి? రైట్ సైడ్ ఇచ్చిన సెట్టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ యువర్ స్కూల్. అంటే ఇటు సైడ్ ఏమో క్లాస్ 11లో ఉన్న స్టూడెంట్ల యొక్క సెట్టు. ఇటు సైడ్ ఏమో మొత్తం స్కూల్‌లో ఉన్న స్టూడెంట్స్ యొక్క సెట్. ఓకేనా? అంటే ఇక్కడ క్లాస్ 11 అంటే కాలేజ్ కదా అని అనుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి క్లాస్ 11 ఆఫ్ యువర్ స్కూల్ అని చెప్పారంటే ఆ స్కూల్‌లో క్లాస్ 11, క్లాస్ 12 కూడా ఉంది అనుకుంటా. ఓకేనా? అలా అనుకోవాలన్నమాట. ఇక్కడ ఈ సెట్‌లో అంటే క్లాస్ 11లో స్టూడెంట్స్ మాత్రం ఉంటారు. ఇదంటే ఇందులో క్లాస్ 1 నుండి క్లాస్ 12 వరకు అందరు స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఏంటి? ఇందులో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఇందులో ఉంటాడు కదా! అవునా కదా! కాబట్టి మనకి సబ్సెట్ వస్తుంది. ఫోర్త్ క్వెషన్ లెఫ్ట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ సర్కిల్ ఇన్ ద ప్లేన్. అంటే లెఫ్ట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో అన్ని సర్కిల్స్ ఉంటాయి. ఆల్ సర్కిల్స్. అండ్ రైట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో ఏముంటాయండి? ఎక్స్ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ సర్కిల్ ఇన్ ద సేమ్ ప్లేన్ విత్ రేడియస్ 1 యూనిట్. ఇక్కడ సేమ్ ప్లేన్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెట్‌లో ఇచ్చిన ప్లేనే ఇక్కడ కూడా అని అర్థం. ఓకేనండి. ప్లేన్ అంటే సింపుల్‌గా మనం 10థ్ క్లాస్‌లో కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్‌లో అలాగే పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్స్‌లో గ్రాఫ్స్ గురించి మాట్లాడుకుంటాం. అంటే పాయింట్స్ లొకేట్ చేయడానికి, లైన్స్ డ్రా చేయడానికి, గ్రాఫ్స్ డ్రా చేయడానికి యూజ్ చేసేటువంటి దాన్నే మనం కోఆర్డినేట్ ప్లేన్ అని అంటాం. ఓకేనా? సరే. ఇప్పుడు రైట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో ఏముంటాయండి? సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 1 యూనిట్. కేవలం రేడియస్ 1 యూనిట్. యూనిట్ అంటే ఇక్కడ మేబీ సెంటీమీటర్ అవ్వచ్చు, మీటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మెన్షన్ చేయలేనప్పుడు యూనిట్స్ అని ఇస్తాడన్నమాట. సో, రేడియస్ 1 యూనిట్ ఉన్న సర్కిల్స్ మాత్రమే రైట్ సైడ్‌లో ఉంటాయి. లెఫ్ట్ సైడ్‌లో అయితే అన్ని సర్కిల్స్ ఉంటాయి. సో, ఇది దీనికి సబ్సెట్ అవుతుందండి? అవ్వదు. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇందులో ఉంటే అప్పుడు సబ్సెట్ అవుతుంది. ఇక్కడ ఏంటి? ఇందులో ఉన్న ప్రతి సర్కిల్ ఇందులో ఉండదు. ఓకేనా? సో, అందుకని నాట్ ఏ సబ్సెట్ అన్నమాట ఫోర్త్‌ది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ అండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ద ప్లేన్. లెఫ్ట్ సైడ్‌లో మనకి ట్రయాంగిల్స్ ఉంటాయి. ఆల్ ట్రయాంగిల్స్ ఓకేనా? ఆల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ రెక్టాంగిల్స్ ఇన్ ద ప్లేన్. ఇందులోనేమో రెక్టాంగిల్స్ ఉంటాయంట. సో, చూడండి ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంటుందండి అసల? ఉండదు. ఎందుకంటే ఇందులోనేమో ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇందులోనేమో రెక్టాంగిల్స్ ఉంటాయి. సో, నాట్ ఏ సబ్సెట్ అన్నమాట. ఫిఫ్త్‌ది కూడా మనకి నాట్ ఏ సబ్సెట్. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇన్ ఎ ప్లేన్. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి ఇందులో. ఏముంటాయండి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. లెఫ్ట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో. ఇక రైట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో ట్రయాంగిల్స్ ఉంటాయంట. అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇందులో ఉంటాయి. చూడండి జాగ్రత్తగా. ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ వస్తాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి.
స్కెలియన్ ట్రయాంగిల్స్ వచ్చేస్తాయి. ఇంకా అన్ని టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇందులో వచ్చేస్తాయండి ఈ సెట్‌లో. ఓకేనా? మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో ఏంటి ఓన్లీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ మాత్రం ఉంటాయి. అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇందులో ఉంటుంది కదా! ఎందుకంటే ఇందులో ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ మాత్రం ఉంటాయి. ఈ సెట్‌లో ఏంటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్‌తో పాటు ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి మనకి సబ్‌సెట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ క్వెషన్ అండి. సిక్స్త్‌ది సబ్‌సెట్ అని రాసుకోండి. నెక్స్ట్ సెవెంత్ క్వెషను. ఎక్స్ సచ్ థట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంట. ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏమొస్తాయి? సింపుల్‌గా న్యాచురల్ నంబర్స్ 2, 4, 6, 8, 10 సో ఆన్. అండ్ రైట్ సైడ్ ఏమొస్తాయి? ఎక్స్ సచ్ థట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే మనకి న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. పాజిటివ్ న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. 0 ఉంటుంది. అండ్ నెగెటివ్ న్యాచురల్ నంబర్స్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇందులో ఉంటుంది. కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి మనకేమవుతుందండి? సబ్‌సెట్ అవుతుంది. సో, సెవెంత్‌ది కూడా మనకి సబ్‌సెట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నీట్‌గా నోట్ చేసుకోండి. అదే నోట్ చేసుకోవడం అంటే ఏం లేదు. జస్ట్ ఈ సింబల్స్ నోట్ చేసుకోండి అంతే. సెకండ్ రౌండ్. ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ట్రూవా, ఫాల్సా చెప్పాలి. ఎగ్జామిన్ అని అన్నప్పుడు, జస్టిఫై అన్నప్పుడు, లేదా స్టేట్ వెదర్ అన్నప్పుడు, లేదంటే గివ్ రీజన్ అన్నప్పుడు ఒక చిన్న ఆన్సర్‌లో ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ రాసి వదిలేయండి. ఓకేనా? అంటే ఓన్‌గా ఆన్సర్ రాసేయకుండా ఎందుకు, బికాజ్, ఎందుకు అనేది కూడా ఒకసారి రాయండి. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. సెట్ ఆఫ్ ఏ, బి ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ బి, సి, ఏ అని చెప్పి ఇచ్చాడండి. సెట్ ఆఫ్ ఏ, బి ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ బి, సి, ఏ. ఇది ట్రూ ఆ ఫాల్సా అంటే ఫాల్స్. ఎందుకంటే ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇందులో ఉంటుంది కదా! అదే ఉంది కదా! కాబట్టి మనకి ఇది ఏమవుతుందండి? ఫాల్స్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు ఏం రాయాలి? క్లియర్‌లీ, క్లియర్‌లీ అంటే ఇది రీజన్ అన్నట్టు. బికాజ్ అని చెప్పి రాసినా పర్లేదు. లేదంటే క్లియర్‌లీ ఏ, బి బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ బి, సి, ఏ. అంటే ఈ సెట్‌లో ఉన్న 2 ఎలిమెంట్లు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి సెట్ ఆఫ్ ఏ, బి ఈస్ ద సబ్‌సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ బి, సి, ఏ. ఓకే. ఇది మీరు ఓన్‌గా రాస్తా ఓన్‌గా ఏం లేదండి. మనము దేన్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఇది ఫాల్స్ అని చెప్తున్నామో అదే రీజన్ రాస్తాం అంతే. ఓకేనా? సరే సెకండ్ క్వెషన్. ఇది ఫస్ట్ క్వెషను. ఇది సెకండ్ క్వెషన్. ఏంటి సెకండ్ క్వెషను? సెట్ ఆఫ్ ఏ, ఈ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ద ఆల్ఫాబెట్. అంటే ఓవెల్స్ వచ్చేస్తాయి. ఏ, ఈ, ఒక్క నిమిషం. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకే. ఇప్పుడు ఇది సబ్‌సెట్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇది ట్రూయే కదా! ఎందుకంటే ఏ, ఈ 2 ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ట్రూ. బికాజ్ బికాజ్ ఏ, ఈ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ఏ. ఈ మొత్తం సెట్ రాసేయండి. ఏఈఐఓయు. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ ఏంటండి మనకి? సెట్ ఆఫ్ 1, 2, 3 ఈస్ ద సబ్సెట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ 1, 3, 5. సో, ఇక్కడ ఇది ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. ఎందుకంటే ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో లేదు. సో, ఇక్కడ 2 ఉందండి ఇందులో. ఇందులో 2 ఉందా? లేదు. కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్ అన్నమాట. బికాజ్ ఎందుకు ఫాల్సు? 2 నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ 1, 3, 5 అంతే. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్ ఏంటంటే ఒకసారి చూద్దాము. సెట్ ఆఫ్ ఏ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఏ, బి, సి. సెట్ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఏ, బి, సి. ట్రూవా ఫాల్సా ఇది? ట్రూయే. ఎందుకంటే ఏ అనేది ఈ సెట్‌లో ఉంది కాబట్టి. సో, ట్రూ అని చెప్తాము. సిన్స్ అన్నా లేదా బికాజ్ అన్నా రాసినా ఒకటే. సిన్స్ ఏ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ఏ, బి, సి. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్. ఏంటండి ఫిఫ్త్ క్వెషను? చూడండి ఫిఫ్త్ క్వెషన్ చూడండి. సెట్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ఏ, బి, సి. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్‌గా మనము బిలాంగ్స్ టు ఈ సింబల్ అనేది లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ అండ్ రైట్ సైడ్ ఏమో సెట్ తీసుకున్నప్పుడు ఈ మధ్యలో యూజ్ చేస్తాం ఈ సింబల్ అనేది. ఈ ఎలిమెంట్ అనేది ఈ సెట్‌లో ఉంటే అప్పుడు బిలాంగ్స్ టు పెడతాం. ఒకవేళ లేకపోతే నాట్ బిలాంగ్స్ టు పెడతాం. ఓకే. ఇక్కడ చూడండి. ఎప్పుడైతే మనకి బిలాంగ్స్ టు ఇచ్చారో
మనము ఇదంతా ఒక ఎలిమెంట్‌గా ట్రీట్ చేయాలి. అంటే ఈ సెట్టే మనకొక ఎలిమెంట్ అన్నమాట. సో, ఈ ఎలిమెంట్ అంతా కూడా ఈ సెట్‌లో ఉందా అండి? లేదు. కాబట్టి ఇది ఫాల్స్ అన్నమాట. బికాజ్, బికాజ్ ఎలిమెంట్ ఇక్కడ ఇదంతా కూడా ఎలిమెంటేనండి. ఇదంతా కూడా ఎలిమెంటే. ఎలిమెంట్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ఏ, బి, సి. ఒకవేళ ఈ స్టేట్మెంట్ ట్రూ అవ్వాలంటే ఎలా ఉండాలో తెలుసా? చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి మనకిచ్చిన సెట్టు. అంటే ఈ ఇచ్చిన సెట్టు ఈ విధంగా ఉందనుకోండి. అప్పుడు ఈ స్టేట్మెంటు ట్రూ అవుతుంది. ఓకేనా. ఎందుకంటే చూడండి ఈ ఎలిమెంటు ఈ సెట్ లోపల ఏ సెట్ లోపల? ఈ సెట్ లోపల ఉంది కాబట్టి మనకి బిలాంగ్స్ టు అనేది రావడం జరిగింది. ఓకే. బిలాంగ్స్ టు వచ్చిందా? సబ్‌సెట్ వచ్చిందా? అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీకు సబ్‌సెట్ సింబల్ ఇచ్చారనుకోండి బిలాంగ్స్ టు సింబల్ కాకుండా అప్పుడు ట్రూ అవుతుంది. లైక్ సబ్‌సెట్ ఇచ్చినప్పుడు మనం ఏం చూస్తాం? ఈ సెట్ లోపల ఉన్న ఎలిమెంట్ ఇందులో ఉండాలి. సిక్స్త్ క్వెషన్ ఎక్స్ సచ్ థట్ ఎక్స్ ఈస్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నంబర్ లెస్ థాన్ 6. 6 కన్నా తక్కువగా ఉన్న ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఏముంటాయండి? అంటే సింపుల్‌గా ఈవెన్ నంబర్స్ తీసేసుకుంటే 2, 4 అంతే వస్తాయి ఈ సెట్‌లో. అండ్ ఇట్స్ రైట్ సైడ్ ఇచ్చిన సెట్ ఏంటి? ఎక్స్ సచ్ థట్ ఎక్స్ ఈస్ ఎ న్యాచురల్ నంబర్ విచ్ డివైడ్స్ 36. 36ని డివైడ్ చేసేటువంటి న్యాచురల్ నంబర్స్. అంటే 36 ఏ టేబుల్‌లో వస్తుందో అవన్నీ కూడా. 1, 2, 3, 4, 6 తర్వాత 9 టేబుల్‌లో వస్తుంది. 12 టేబుల్‌లో వస్తుంది. 18 టేబుల్‌లో వస్తుంది. నెక్స్ట్ ఇక 36 టేబుల్‌లో వస్తుంది. ఓకేనండి. ఇవి సెట్ మనకి. ఈ రెండిటి మధ్య సింబల్ మనకి రిలేషన్ ఏమిచ్చారు? సబ్‌సెట్ అనేది ఇచ్చారు. సో, ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇందులో కూడా ఉంది కదా! కాబట్టి దిస్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్ అని చెప్పి బికాస్ 2 సారీ. ఎలిమెంట్స్ 2, 4 బిలాంగ్స్ టు అని చెప్పి ఈ సెట్ వేసేయండి. ఏది? ఈ సెట్ ఇక్కడ వేసేయండి. ఓకేనా? అంటే మీరు నోట్ చేసుకునేటప్పుడు చెప్తున్నా. థర్డ్ రామన్ చూసుకుంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ అని చెప్పి సెట్ చూడండి జాగ్రత్తగా. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ 1, 2 అలాగే థర్డ్ ఎలిమెంట్ చూడండి సెట్ ఆఫ్ 3, 4 అంటే సెట్ లోపల మళ్ళీ ఇంకొక సెట్ అన్నమాట. మనకి ఇదంతా ఒకే ఎలిమెంటు. ఓకేనా? అండ్ 5 టోటల్‌గా మనకి ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టండి? 4 ఎలిమెంట్స్ ఉన్నట్టుమాట. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్‌కరెక్ట్ అండ్ వై? కింద మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఐ మీన్ క్వెషన్స్ అన్నట్టు. వాటిలో అంటే క్వెషన్స్ అంటే మళ్ళీ ఆన్సర్స్‌తో రాయాలి అని కాదు. స్టేట్మెంట్ అంటే అది మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పగలగాలి. సో, ఏది ఇన్‌కరెక్ట్, ఏది రాంగ్ అనేది చెప్పాలి. అండ్ ఎందుకు అనేది కూడా చెప్పాలి. ఓకే. సరే. మనకి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ సెట్ ఆఫ్ 3, 4 ఈస్ ద సబ్‌సెట్ ఆఫ్ ఏ. ఓకే. జాగ్రత్తగా చూడండి. సబ్‌సెట్ ఇచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా రైట్ సైడ్ సెట్‌లో ఉన్నాయా? లేవా? అని చూసుకోవాలి. సబ్‌సెట్ ఇచ్చినప్పుడు. ఓకేనా? ఏం చూడాలండి? లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్‌లో ప్రతి ఎలిమెంటు కూడా రైట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో ఉన్నదా? లేదా? అనేది మనం చూసుకోవాలి. ఉంటే సబ్‌సెట్ అవుతుంది. లేదంటే అవ్వదు. ఓకే. ఒకసారి చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్ ఏంటి? ఈ సెట్ ఆఫ్ 3, 4 అంటే 3 అండ్ 4 అనేవి ఏలో ఉన్నాయా? అంటే ఎందుకు లేవు? ఇదిగో ఏలో 3 కనిపిస్తుంది, 4 కనిపిస్తుంది అంటే రాంగ్. చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అని ఈ విధంగా ఇచ్చాననుకోండి. అప్పుడు 3 అనే ఎలిమెంటు, 4 అనే ఎలిమెంటు ఉన్నట్టు. అంతేగాని ఇక్కడ మనకి 1, 2, సెట్ ఆఫ్ 3, 4 అని చెప్పి 5 అని ఇచ్చారు. అంటే ఏంటి? ఇదంతా మనకి సింగిల్ ఎలిమెంటే. సో, సెపరేట్‌గా ఇందులో 3 ఉన్నట్టు, 4 ఉన్నట్టు కాదండి. ఓకేనా? ఇదంతా కూడా సింగిల్ ఎలిమెంట్ నేను ఇందాకే చెప్పాను. సో, ఈ 3, 4 అనేవి ఏ సెట్‌లో లేవు. కాబట్టి మనకి ఇది సబ్‌సెట్ అని ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అవుతదా? ఇన్‌కరెక్ట్ అవుతుందా? ఇన్‌కరెక్ట్. బికాజ్ రీజన్ ఏం రాయాలి? 3, 4 ఈ 2 ఎలిమెంట్స్ కూడా ఏలో లేవు. అంతే. సింపుల్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ రాసుకుందాం. ఏంటి సెకండ్ స్టేట్మెంటు? సెట్ ఆఫ్ 3, 4 బిలాంగ్స్ టు ఏ. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. మనకి బిలాంగ్స్ టు ఎప్పుడైతే ఇచ్చారో లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్ అనేది ఐ మీన్ అక్కడ సెట్ ఇచ్చినా లెఫ్ట్ సైడ్ సెట్ ఇచ్చినా మనకి ఏది ఇచ్చినా గాని దాన్ని మనం ఎలిమెంట్ గానే తీసుకోవాలి.
ఒకవేళ సబ్‌సెట్ సింబల్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇచ్చింది కంపల్సరీగా సెట్‌గానే తీసుకుంటాం. ఓకే. సరే. ఇప్పుడు ఇదంతా కూడా ఒకటే ఎలిమెంట్ అండి. ఇదంతా కూడా ఒకటే ఎలిమెంటు. ఇది బిలాంగ్స్ టు ఏ అంటే ఏలో ఉందా? ఉంది కదా! ఇదిగో 3, 4. ఓకే. కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్. దీన్ని కూడా రీజన్ రాసేద్దాం. రీజన్ ఏం లేదు. సిన్స్ బికాజ్ అని కాకుండా అంటే సిన్స్ అని రాసినా పర్లేదు. బికాజ్ అని రాసినా పర్వాలేదు. సిన్స్ 3, 4 బిలాంగ్స్ టు ఏ. ఏలో ఎలిమెంట్ కాబట్టి ఇది కరెక్ట్. అంతే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ఇవి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఈజీగా ఉండొచ్చు. బట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ 3, 4 ఈజ్ ద సబ్‌సెట్ ఆఫ్ ఏ. చూడండి. సబ్‌సెట్ ఎప్పుడైతే ఇచ్చారో నేను ఇందాకే చెప్పాను. లెఫ్ట్ సైడ్ ఇచ్చింది మనకి ఏమవుతుంది? సెట్‌గానే కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూడండి. అంటే మనకి మెయిన్ సెట్ ఇది. నేను డార్క్ చేస్తున్నాను చూడండి. అది మనకి మెయిన్ సెట్ అన్నమాట. ఇప్పుడు ఈ సెట్ లోపల ఉండేది ఇది ఎలిమెంట్. ఓకే. చూడండి. సెట్ లోపల ఉన్న ఎలిమెంటు ఏలో ఉందా? లేదా? సో, ఇదంతా మనకి సింగిల్ ఎలిమెంట్ కాబట్టి, ఆ ఎలిమెంట్ ఏలో ఉంది కాబట్టి, సో, దిస్ ఈజ్ ఏ కరెక్ట్. ఓకేనా? స్టేట్మెంట్ ఏమిచ్చారండి మనకి? సబ్‌సెట్ అని ఇచ్చారు. సబ్‌సెట్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఏలో ఉండాలి. లెఫ్ట్ సైడ్ సెట్‌లో ఉన్న ఒకే ఎలిమెంట్ ఏంటి? సెట్ ఆఫ్ 3, 4. సెట్ ఆఫ్ 3, 4 అనేది ఏలో ఉంది కదా! కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఇంకా కరెక్ట్ దానికి రీజన్ ఏం అవసరం లేదులెండి. ఓకే. సో, రీజన్ రాస్తాం. మనం చేసేదేమీ లేదు. మళ్ళీ ఇదే రాస్తాం. 3, 4 బిలాంగ్స్ టు ఏ అని రాస్తాం అంతే. అంతకు మించి ఏమీ లేదు. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. 1 బిలాంగ్స్ టు ఏ. క్వెషన్ అనకూడదు స్టేట్మెంట్. 1 బిలాంగ్స్ టు ఏ. ఇది ట్రూవా? కాదా? 1 బిలాంగ్స్ టు ఏ అంటే బిలాంగ్స్ టు ఇచ్చారంటే ఇది ఎలిమెంట్. 1 అనేది ఏలో ఉందా? ఉంది కదా! కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్. అంతే. ఇంక దీనికి రీజన్ రాయడానికి ఏమీ లేదు. ఒకవేళ రాసిగా ఉంటే సిన్స్ 1 బిలాంగ్స్ టు ఏ. అంటే ఇక్కడ ఇచ్చిందే మళ్ళీ రాయాలి. ఎందుకంటే కరెక్ట్ కదా అది. నెక్స్ట్ లేదా ఇంకో రకంగా రాద్దామంటే 1 ఈస్ ద ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ ఏ. కొంచెం వేరేగా ఉంటుంది. ఓకేనా? సరే. అంటే ఇక్కడ కరెక్ట్ అయిన వాటికి స్టేట్మెంట్స్ ఏమి అడగలేదు. ఇన్‌కరెక్ట్ ఏవైతే అవుతాయో వాటికి స్టేట్మెంట్స్ అడిగారు. నెక్స్ట్ ఫిఫ్త్‌దండి. చూడండి. 1 ఈస్ ద సబ్‌సెట్ ఆఫ్ ఏ. సబ్‌సెట్ అని ఎప్పుడైతే ఇచ్చారో మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏ విధంగా ట్రీట్ చేయాలి? సెట్‌గా ట్రీట్ చేయాలి. బట్ ఇది సెట్ అండి? కాదు ఎలిమెంట్. కాబట్టి దిస్ ఈజ్ ఇన్‌కరెక్ట్. బికాజ్ ఎందుకు? బికాజ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఏ సబ్‌సెట్ ఆఫ్ ఏ. ఎలిమెంట్ అనేది ఏకి సబ్‌సెట్ అవ్వదు. సెట్టే ఒకదానికి సబ్‌సెట్ అవుతుందో లేదో చెప్తాం తప్ప, ఒక ఎలిమెంట్ ఇచ్చి అది సబ్‌సెట్ అవుతుందా? అవ్వదా? అంటే మనం చెప్పలేము. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్. ఐ మీన్ చెప్పలేమంటే చెప్పం రాంగ్ అని. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్ ఏంటి? సెట్ ఆఫ్ 1, 2, 5 ఈజ్ ద సబ్‌సెట్ ఆఫ్ ఏ. సో, ఏలో మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయండి? 1, 2, సెట్ ఒకటి అండ్ 5 ఒకటి. ఇక్కడ చూడండి సబ్‌సెట్ సింబల్ ఇచ్చారు. అంటే మనం దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి? సెట్‌గానే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు సబ్‌సెట్ అంటే ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఏ సెట్‌లో ఉండాలి. ఏ సెట్‌లో 1 ఉంది, 2 ఉంది, 5 ఉంది. సెపరేట్‌గా ఇదిగోండి 1, 2, 5 కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్. బికాజ్ ఎందుకు 1, 2, 5 బిలాంగ్స్ టు ఏ. ఓకే. రాసినా రాయకపోయినా పర్లేదు రీజను కరెక్టే కాబట్టి. బట్ రాంగ్ అయితే మాత్రం కరెక్ట్‌గా కంపల్సరీ రాయండి. ఇన్‌కరెక్ట్ అయితే. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లమ్ అండి. పైన పెడతాము. సో, సెవెంత్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్ అని వచ్చేస్తుంది. 1, 2, 5 బిలాంగ్స్ టు ఏ. చూడండి. బిలాంగ్స్ టు ఎప్పుడైతే ఇచ్చారో, మనం ఇదంతా, ఇదంతా కూడా ఏ విధంగా ట్రీట్ చేయాలి? ఎలిమెంట్‌గా ట్రీట్ చేయాలి. ఈ ఎలిమెంట్ అనేది ఏ సెట్‌లో ఉందండి? లేదు కదా! సెపరేట్‌గా 1-5 ఉన్నాయి. కానీ ఇదంతా ఒక ఎలిమెంట్‌గా మనం ట్రీట్ చేస్తే, ఈ ఎలిమెంట్ అనేది ఏలో ఉందా? లేదు. కాబట్టి ఇన్‌కరెక్ట్. ఓకే. బికాజ్ ఎందుకు ఇన్‌కరెక్టు? ఈ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ 1, 2, 5 అనేది నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకే. సింపుల్. అండ్ నెక్స్ట్ ఎయిత్ స్టేట్మెంట్.
సెట్ ఆఫ్ 1, 2, 3 ఈజ్ ద సబ్‌సెట్ ఆఫ్ ఏ. ఇది కరెక్టా కాదా? సబ్‌సెట్ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలి? సెట్‌గా కన్సిడర్ చేయాలి. ఓకే. సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు లెఫ్ట్ సైడ్ ఇచ్చిన సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉండాలి. అప్పుడే సబ్‌సెట్ అనేది అవుతుంది. 1 ఉంది, 2 ఉంది. బట్ 3 అనేది సెపరేట్‌గా లేదు ఏలో. కాబట్టి దిస్ ఈజ్ ఇన్‌కరెక్ట్. ఎందుకు ఇన్‌కరెక్టు? బికాజ్, బికాజ్ 3 నాట్ బిలాంగ్స్ టు ఏ అంతే. నెక్స్ట్ నైన్త్ స్టేట్మెంట్. బావుంది కదా ఇది. 5 బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ 5 అంటే ఎంప్టీ సెట్ అని అర్థం. ఓకే. ఇక్కడ బిలాంగ్స్ టు ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని ఎలిమెంట్‌గా ట్రీట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఈ ఎంప్టీ సెట్ అంటే ఈ ఎలిమెంట్ ఏలో ఉందండి. ఏలో లేదు కదా! ఏలో ఉన్నవేంటి మనకి? సెట్ ఆఫ్ 1, 2, సెట్ ఆఫ్ 3, 4 అండ్ ద ఎలిమెంట్ 5 ఇవే ఏలో ఉన్నాయి. ఏలో మనకి 5 అనేది లేదు కదా! కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. సో, విచ్ ఈజ్ ఇన్‌కరెక్ట్. బికాజ్ 5 నాట్ బిలాంగ్స్ టు ఏ లేదా 5 ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అని రాసినా పర్వాలేదు. నెక్స్ట్ 10థ్ క్వెషన్. సారీ 10థ్ స్టేట్మెంట్. క్వెషన్ అని చెప్పొచ్చేసి. 5 ఈజ్ ద సబ్‌సెట్ ఆఫ్ ఏ. చూడండి. సబ్‌సెట్ ఎప్పుడైతే ఇచ్చారో మనం లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని సెట్‌గా కన్సిడర్ చేయాలి. మనం ఆల్రెడీ సబ్‌సెట్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఏంటి? ఎవ్రి సారీ ఎంసెట్ ఈజ్ ఏ ఎంప్టీ సెట్. ఎంసెట్ కాదు. ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ ఈజ్ ఏ సబ్‌సెట్ ఫర్ ఎవ్రి సెట్. ఓకే. ఎంప్టీ సెట్ అనేది ప్రతి దానికి కూడా సబ్‌సెట్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్. బికాజ్ దీనికి రీజన్ రాయవసరం లేదు. బట్ ఈ పాయింట్ రాసుకోండి. మీకు కూడా గుర్తుంటుంది కదా! ఎంప్టీ సెట్ ఈజ్ ఏ సబ్‌సెట్ ఫర్ ఎవ్రి సెట్. ప్రతి దానికి కూడా ఎంప్టీ సెట్ అనేది సబ్‌సెట్ అవుతుంది. అండ్ ప్రతి దానికి కూడా అదే సెట్ మళ్ళీ సబ్‌సెట్ అవుతుంది. అంటే ఎవ్రి సెట్ ఈజ్ ఏ సబ్‌సెట్ ఆఫ్ ఇట్‌సెల్ఫ్. ఓకే. నెక్స్ట్ 11థ్ క్వెషన్. సెట్ ఆఫ్ 5 ఈజ్ ద సబ్‌సెట్ ఆఫ్ ఏ. చూడండి. సబ్‌సెట్ అని ఇచ్చాడంటే మనకి ఇదంతా సెట్‌గా కన్సిడర్ చేయాలి. ఇది మనకి మెయిన్ సెట్టు. ఈ సెట్‌లో ఉన్న ఎలిమెంట్ 5 అన్నమాట. ఇప్పుడు సబ్‌సెట్ అంటే అర్థం ఏంటి? ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఏలో ఉండాలి. ఈ సెట్‌లో ఉన్న ఎలిమెంట్ ఒకటే. ఏంటి? 5. 5 అనేది ఏలో ఉందా? లేదు. కాబట్టి ఇన్‌కరెక్ట్. సో, 5 సో కాదు. ఎందుకు అనేది రాయాలి కదా! బికాజ్ ఎందుకు? 5 అనేది ఏలో లేదు. నాట్ బిలాంగ్స్ టు అంటే 5 ఈజ్ నాట్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అని చెప్పి అంటామన్నమాట. ఓకే. ఫోర్త్ రామన్ రైట్ డౌన్ ఆల్ ద సబ్‌సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అని చెప్పి మనకి 4 క్వెషన్స్ ఇచ్చారు. వీటికి మనము సబ్‌సెట్లు రాయాలన్నమాట. ఓకే. సరే. ఫస్ట్ క్వెషన్ సెట్ ఆఫ్ ఏ లేదా సింగిల్‌టన్ ఏ అని కూడా పిలవచ్చు. ఇది చెప్పుకునే ముందు అసలు ఒక సెట్‌కి ఎన్ని సబ్‌సెట్‌లు ఉంటాయి అనేది మనం ఫార్ములా డిస్కస్ చేసుకుందాం ఒకసారి. నేను ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పానండి. నంబర్ ఆఫ్ సబ్‌సెట్స్ ఈక్వల్ టు 2n where n is the number of elements in the given set. ఓకే. ఫస్టు మనం దీనికి నంబర్ ఆఫ్ సబ్‌సెట్స్ రాద్దాం. సో, నంబర్ ఎన్‌ఓ ఫుల్ స్టాప్ డాట్ ఎలా పెట్టానంటే నంబర్ ఆఫ్ అని అర్థం. నంబర్ అని అర్థం. ఓకే. నంబర్ ఆఫ్ సబ్‌సెట్స్ ఈక్వల్ టు 2 n ప్లేస్‌లో అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి మనకి ఒకటే కదా! 2 అంటే 2 సబ్‌సెట్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు సబ్‌సెట్స్ ఏంటి అనేది రాసేద్దాం. ఫస్ట్ ప్రతి దానికి కూడా ఎంప్టీ సెట్ అనేది సబ్‌సెట్ అవుతుంది. నెక్స్ట్ ఆ సెట్‌కి అదే ఒక సబ్‌సెట్ అవుతుంది. అంటే ఎవ్రి సెట్ ఈజ్ ఏ సబ్‌సెట్ ఆఫ్ ఇట్‌సెల్ఫ్ అంటే ఇచ్చిన సెట్టే మరో ఇంకొకసారి రాసేయండి. సో, టోటల్‌గా ఇవే ఆ 2 సబ్‌సెట్స్ కూడా. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఏంటి? సెట్ ఆఫ్ ఏ, బి. సో, ఫస్ట్ నెంబర్ ఆఫ్ సబ్‌సెట్స్ ఈక్వల్ టు 2n. n అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో? 2 అంటే 2 అంటే 4. సో, ఇప్పుడు ఆ సబ్‌సెట్‌లు ఏంటో రాసేయండి. ఫస్ట్ కామన్‌గా 5 అనేది
ప్రతిదానికి సబ్‌సెట్ అండ్ ఇచ్చిన సెట్టే మళ్ళీ రాసేయండి. అండ్ ఇప్పుడు ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! అంటే సింగిల్‌గా ఎలిమెంట్స్‌తో రాయండి. సెట్ సింగిల్‌టన్ ఏ, సింగిల్‌టన్ బి అంతే. సో, టోటల్‌గా 4. నెక్స్ట్ థర్డ్. థర్డ్ సెట్ మనకి 1, 2, 3 అని జెప్పి ఇచ్చారు. సో, ఫస్ట్ నంబర్ ఆఫ్ సబ్‌సెట్స్. నంబర్ ఆఫ్ సబ్‌సెట్స్ ఈక్వల్ టు 2 పవర్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి లోపల? 3 కదా! సో, 2 పవర్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అని. సో, 8 సబ్‌సెట్స్ వస్తది మొత్తం. ఇవన్నీ కూడా జాగ్రత్తగా రాద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఎంప్టీ సెట్ అండ్ మన సెట్ ఇచ్చిన సెట్టే మళ్ళీ దానికి సబ్‌సెట్ అవుతుంది కాబట్టి ఆ సెట్ రాసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 3 ఇచ్చినప్పుడు ఫస్టు డబుల్స్ రాయండి తర్వాత. అంటే డబుల్ అంటే 2, 2 ఎలిమెంట్స్ తీసుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. ఏంటి 1. సో, 1 ఒక్క నిమిషము. 1, 1 తోటి 2 రాయండి అండ్ 3 కూడా రాసేయండి. అంటే 1, 2 ఒకటి నెక్స్ట్ 1, 3 ఒకటి. అయిపోయింది కదా ఫస్ట్ ఎలిమెంట్. తర్వాత సెకండ్ ఎలిమెంట్‌కి రండి. అంటే 2. 2తో మనం 3 మాత్రమే రాయగలం. అంటే 2తో 3 అనే ఎలిమెంట్‌తో మాత్రమే సెట్ రాయగలము 2, 3. నెక్స్ట్ 3 తీసుకున్నామనుకోండి, మనకి మళ్ళీ 1 తోటి, 2 తోటి రాయలేము. అంటే 3, 1, 3, 2 ఇలా రాసుకోవాలేమో అని అనుకుంటారు. బట్ ఇది రాసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం 1, 3 రాసేసాం. 1, 3 అన్నా, 3, 1 అన్నా ఒకటే. అలాగే 3, 2 అన్నా, 2, 3 అన్నా ఒకటే. అంటే ఇంక ఈ 2 రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. డబుల్ ఎలిమెంట్స్‌తో అయిపోయినాయి. అంటే 2, 2 ఎలిమెంట్స్‌తో అయిపోయింది కదా! తర్వాత సింగిల్ ఎలిమెంట్స్ ఏంటి 1, 2 అనే ఎలిమెంటు, 3 అనే ఎలిమెంట్. సో, టోటల్‌గా 8 సరిపోయింది కదండీ! నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్‌లో మనకి 5 ఇచ్చారు. 5 అంటే దీని అర్థం ఎంప్టీ సెట్ అని. ఇందులో ఎలిమెంట్స్ ఏమి ఉండవు. దేర్‌ఫోర్ నంబర్ ఆఫ్ సబ్‌సెట్స్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లేస్‌లో ఏమొస్తది? ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి 0. సో, 2 పవర్ 0 అంటే 1. ఒకే సబ్‌సెట్ వస్తది. సో, ఏంటా సబ్‌సెట్ అంటే అదే. ఎంప్టీ సెట్టే దానికి మళ్ళీ ఒక సబ్‌సెట్ అవుతుంది. సో, విచ్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ రాంగ్ అండి. రైట్ ద ఫాలోయింగ్ యాస్ ఇంటర్వెల్స్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంటర్వెల్స్ కాన్సెప్ట్ నేను చెప్పినప్పుడు ఇంటర్వెల్ అనేది ఒక సబ్‌సెట్టు రియల్ నంబర్స్‌లో ఏదైనా 2 నంబర్స్ మధ్యనున్న సెట్ ఆఫ్ నంబర్స్‌ని రిప్రజెంట్ చేయడం కోసం మనం ఇంటర్వెల్స్ అనేవి యూజ్ చేస్తాము. అందులో ఓపెన్ ఇంటర్వెల్స్ ఉంటాయి, క్లోజ్ ఇంటర్వెల్స్ ఉంటాయి, హాఫ్ ఓపెన్, హాఫ్ క్లోజ్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను అక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి కాన్సెప్ట్ కంపల్సరీగా చూడండి. సో, ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే రోమన్ 5 ఫస్ట్ క్వెషన్ ఏంటండి మనకి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ అని. అండ్ -4 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. అంటే చూడండి ఎక్స్ వాల్యూ దేనికి దేనికి మధ్యలో ఉంది? -4కి అండ్ 6కి ఈ విధంగా వేసుకోండి. అండ్ 4 అవుతుందా? ఆ 4 ఐ మీన్ -4 అనేది ఇంక్లూడ్ అవుతుందా వాల్యూ? ఇంక్లూడ్ అవ్వట్లే. ఎలా చెప్తున్నాను నేను ఇంక్లూడ్ అవ్వట్లేదని? ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ ఏమీ లేదు కాబట్టి. లైక్ ఇక్కడ ఉన్నట్టు దీని కింద లేదు కదా! సో, అందుకని. నెక్స్ట్ 6 ఇంక్లూడ్ అవుతుందా? ఇంక్లూడ్ అవుతుంది. ఇంక్లూడ్ అయ్యే దానికి ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్ పెట్టండి. ఇంక్లూడ్ అవ్వలేని దానికి ఈ విధంగా కర్లీ బ్రాకెట్ పెట్టండి. సో, రెండిటికి కామా పెట్టండి అంతే. సో, ఈ సెట్ అయినా ఇదైనా ఒకటే. ఇదే మనం ఇంటర్వెల్స్ అని అంటాం. దీన్ని ఎలా చదువుతామంటే ఓపెన్ ఇంటర్వెల్ -4 అండ్ క్లోజ్ ఇంటర్వెల్ 6 అని చదువుతాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వెషన్. ఏమవుతదండి సెకండ్ క్వెషన్‌కి? చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ మనకేంటి మెయిన్ కండిషన్ ఏంటి? -12 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ -1 -10 అంటే -12 -10 కామా పెట్టండి. ఇక్కడ -12 ఇంక్లూడ్ అవ్వట్లేదు. -10 కూడా ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి కర్లీ బ్రేసెస్ పెట్టేయండి. ఓకేనా? అండ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ సైడ్ మనకి బాగా చిన్న వాల్యూ రావాలి. అంటే ఇక్కడ స్మాల్ వాల్యూ రావాలి. అండ్ ఇక్కడ గ్రా లార్జ్ వాల్యూ రావాలి. ఇంటర్వల్స్ రాసేటప్పుడు చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 7 అంటే 0, 7 0 ఇంక్లూడ్ అవుతుంది కదా! ఎందుకంటే ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ ఇదేమో ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి కర్లీ బ్రేసెస్ కర్లీ బ్రాకెట్ అన్నా పర్వాలేదు. అది పెట్టేద్దాం. నెక్స్ట్ ఫోర్త్‌ది
3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే 3, 4 రెండు ఇంక్లూడ్ అవుతున్నాయి కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ 3, 4 అని చెప్తాం. ఓకే. దీన్నైతే ఎలా చదువుతాం? క్లోజ్ ఇంటర్వల్ 0 దీన్ని. క్లోజ్ ఇంటర్వల్ 0 ఓపెన్ ఇంటర్వల్ 7 దీన్ని ఓపెన్ ఇంటర్వల్ అని చదువుతామండి దీన్ని. దీన్ని క్లోజ్ ఇంటర్వల్ అని చెప్పి చదువుతాం. ఓకేనా? మీరు ఒకసారి కాన్సెప్ట్ చూడండి మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ రామన్. ఫిఫ్త్ రామన్‌కి అపోజిట్ మాట సిక్స్త్ రామను. ఇందులో మనకి ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చారు? -3 ఓపెన్ ఇంటర్వల్ -3, 0 దీన్ని సెట్ బెటర్ ఫార్మ్‌లో రాయమన్నారు. అంటే పైన ఇచ్చిన విధంగా. పైనేమో ఫిఫ్త్ రామన్‌లో సెట్ బెటర్ ఫార్మ్ ఇచ్చి రాస్టర్ ఫార్మ్ అంటే ఈ ఇంటర్వల్ ఫార్మ్‌లో రాయమన్నారు. ఇక్కడేంటి రైట్ ద ఫాలోయింగ్ ఇంటర్వల్స్ ఇన్ ద సెట్ బెటర్ ఫార్మ్. ఓకే. సో, ఇప్పుడు మనం వీటిని సెట్ బెటర్ ఫార్మ్‌లో రాయాలి. అంటే సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ వాల్యూస్ అని చెప్పాను? రియల్ వాల్యూసే. అండ్ దేనికి దేనికి మధ్యన ఉండాలి? -3కి అంటే -3 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. ఇక్కడ ఏమన్నా వాల్యూస్ ఇంక్లూడ్ అవుతాయండి? 2 ఇంక్లూడ్ అవ్వవు. ఎందుకంటే ఓపెన్ ఇంటర్వల్ కాబట్టి. అంతే ఇదే సెట్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఏంటి? క్లోజ్డ్ ఇంటర్వల్ 6, 12. సో, మళ్ళీ సేమ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్ ఇదంతా కామన్ ఇంక ఇంటర్వల్స్‌కి. అండ్ ఇక్కడ 6కి, 12కి మధ్యలో ఉంది. అంటే 6కి, 12కి మధ్యలో ఉన్న అన్ని రియల్ వాల్యూస్ వస్తాయి. అండ్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ కాబట్టి 6 వస్తుంది, 12 కూడా వస్తుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ఏంటి థర్డ్ క్వెషను? ఓపెన్ ఇంటర్వల్ 6, క్లోజ్ ఇంటర్వల్ 12. సో, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ 6కి, 6కి 12కి మధ్యలో ఉంది ఎక్స్. ఇప్పుడు ఇంటర్వల్స్ బట్టి కింద ఈక్వల్ టు వస్తుందా లేదా అనేది చూసుకోండి. ఓకే. సో, ఇక్కడ మనకి 6 ఇంక్లూడ్ అవ్వట్లేదు. కాబట్టి లెస్ దాన్ అదే విధంగా ఉంచేయండి. 12 ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఈక్వల్ టు పెట్టండి. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. క్లోజ్డ్ ఇంటర్వల్ -23, ఓపెన్ ఇంటర్వల్ 5. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అండ్ దేనికి దేనికి మధ్యలో ఉంది? -23 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5. సో, 23 అనేది ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి ఈక్వల్ టు పెట్టేయండి. ఓకేనా? సో, ఇదండి మనకి ఫోర్త్ కాదు. సిక్స్త్ రామన్. నెక్స్ట్ సెవెంత్ రామన్. ఏంటి సెవెంత్ రామను? ఈ వాట్ యూనివర్సల్ సెట్స్ వుడ్ యూ ప్రపోజ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? అంటే కింద మనకు ఒక సెట్ ఇచ్చారండి. దీనికి యూనివర్సల్ సెట్ అంటే ఈ సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఉండేటువంటి దీనికన్నా పెద్ద సెట్‌ని నువ్వు ఏ విధంగా తీసుకుంటావు అనేది మనకి క్వెషన్ అన్నమాట. ఓకే. సో, ఒకసారి చూద్దాము. ఫస్ట్ క్వెషన్ ఏమి ఇచ్చారండి మనకి? సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆల్ రైట్ ట్రయాంగిల్స్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అని అర్థం. సో, దీనికన్నా పెద్ద సెట్ ఏంటి అంటే మనం సింపుల్‌గా యూనివర్సల్ సెట్ ఈజ్ సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ తీసుకోవచ్చండి. ఎందుకంటే సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ అంటే అన్ని టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేస్తాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ వస్తాయి, స్కెలియన్ ట్రయాంగిల్స్ వస్తాయి, ఈక్విట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి. ఇలా అన్ని టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేస్తాయి. సో, ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్‌కి ఇది యూనివర్సల్ సెట్‌గా మనం తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ సెట్‌లో ఉన్న ప్రతి ట్రయాంగిల్ ఇందులో ఉంటుంది. అండ్ దీంతో కంపేర్ చేసుకుంటే ఈ సెట్‌తో కంపేర్ చేసుకుంటే ఇది పెద్ద సెట్. సో, యూనివర్సల్ సెట్ ఇది తీసుకోవచ్చు. లేదంటే మనం ఇంకొక సెట్ కూడా తీసుకోవచ్చు. సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ పాలిగాన్స్ అని కూడా తీసుకోవచ్చండి. ఏం తీసుకోవచ్చు? సెట్ ఆఫ్ పాలిగాన్స్. పాలిగాన్స్ అంటే ఏంటి? స్ట్రెయిట్ లైన్ సెగ్మెంట్స్ ద్వారా ఫార్మ్ అయిన క్లోజ్డ్ ఫిగర్స్. అంటే ఇందులో ట్రయాంగిల్స్ ఉంటాయి, క్వాడ్రిలేటరల్స్ ఉంటాయి, 5 సైడెడ్ 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఉంటాయి, 6 సెట్ చాలా ఉంటాయి. ఇంక మొత్తం అన్ని 2 డైమెన్షనల్ ఫిగర్స్ కూడా ఇందులోకి వచ్చేస్తాయి పాలిగాన్స్ అనే దాంట్లో. సో, ఇది కూడా మనము దీనికి యూనివర్సల్ సెట్‌గా తీసుకోవచ్చు కదా! తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఏంటి? ద సెట్ ఆఫ్ ఐసోసెల్లస్ ట్రయాంగిల్. సెట్ ఆఫ్ ఐసోసెల్లస్ ట్రయాంగిల్. ఐసోసెల్లస్
ట్రయాంగిల్స్. దీనికి కూడా సేమ్ టు సేమ్ ఆన్సర్ రాసేయచ్చండి. ఇంక మీరు పైననే 2 రాసాను కదా! సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ అనేది తీసుకోవచ్చు. లేదా సెట్ ఆఫ్ పాలిగాన్స్ అయినా తీసుకోవచ్చు. సో, సెకండ్‌ది కూడా సేమ్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ రోమన్. నేను రాస్తున్నాను సేమ్ ఆన్సర్ అని. ఈ ఇక నేను పీడీఎఫ్ ఇది నేను రాస్తాను కదండీ నోట్స్. ఈ పీడీఎఫ్ కావాలితే గనక కామెంట్స్‌లో ఎక్సర్సైజ్ 1.3 అని కామెంట్ చేయండి. నేను లింక్ సెండ్ చేస్తాను. ఓకేనా? డౌన్‌లోడ్ లింక్ అక్కడ నుండి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రోమన్ 8 ఏంటి రోమన్ 8? గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకొక సెట్ ఇచ్చారండి. 1, 3, 5. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు 0, 2, 4, 6, 8 అని చెప్పి ఇచ్చారు. బానే ఉంది ఇది. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బి కన్సిడర్డ్ యాజ్ యూనివర్సల్ సెట్ ఫర్ ఆల్ 3 సెట్స్. ఓకే. అంటే మనకి ఏ, బి, సి ఇచ్చారు కదా! ఈ విధంగా 3 సెట్లు. ఈ 3 సెట్లకి కూడా 3 సెట్లకి కూడా కింద ఇచ్చిన సెట్‌లో ఏది యూనివర్సల్ సెట్ అవుతుంది అనేది మనకి క్వెషన్. ఓకేనా? కింద ఇచ్చిన సెట్‌లో ఏది యూనివర్సల్ సెట్ అవుతుంది అనేది మనకి క్వెషన్. కింద సెట్‌లు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెట్‌లో 0 నుండి 6 వరకు ఉన్నాయండి. ఓకే. బట్ ఇక్కడ మనకి సి సెట్‌లో 8 ఉంది. సో, 8 అనేది ఫస్ట్ సెట్‌లో లేదు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. యూనివర్సల్ సెట్ అంటే అర్థం ఏంటి? కింద ఇచ్చిన 4 సెట్‌ల్లో ఏ సెట్ ఈ మూడింట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా కలిగి ఉన్నాయి. అప్పుడే కదా ఈ మూడింటికి యూనివర్సల్ సెట్ అవుతుంది. ఓకేనండి. అంటే ఈ 3 సెట్‌ల్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఆ సెట్‌లో ఉండాలి. అదే ఈ మూడింటికి యూనివర్సల్ సెట్ అవుతుంది. మీరు ఫస్ట్‌ది అబ్జర్వ్ చేస్తే మనకి 0 నుండి 6 వరకు ఉన్నాయి. ఓకేనా? అయితే ఇక్కడ ఏలో 135 ఉన్నాయి. ఓకే. 135 ఉన్నాయి. సరిపోయింది. బిలో 246 ఉన్నాయి. 246 ఇందులో కూడా ఉన్నాయి. కానీ సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో లేవే. 8 లేదు కదా! కాబట్టి ఇది యూనివర్సల్ సెట్ అనేది అవ్వదు ఈ మూడింటికి. ఆఫ్‌కోర్స్ ఏకి, బీకి అవ్వచ్చు. బట్ సికి అవ్వట్లేదు కదా! ఇక్కడ మనకి క్వెషన్‌లో మూడింటికి అవ్వాలి అని చెప్పి అన్నారు. కాబట్టి ఫస్ట్‌ది కాదు. సెకండ్‌ది అసలే కాదు. ఎందుకంటే ఎంప్టీ సెట్. ఇక థర్డ్‌ది మీరు అబ్జర్వ్ చేస్తే 0, 1, 2, 3, 4 సో ఆన్ 10 వరకు మనకిచ్చారు. ఇక్కడ చూడండి థర్డ్ సెట్ అనేది అన్ని ఎలిమెంట్స్‌ని కలిగి ఉంది. ఏంటి? 0 నుండి 10 వరకు. అంటే మొత్తం ఈ 3 సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇందులో ఉంది. కాబట్టి దేర్‌ఫోర్ థర్డ్ సెట్ లేదంటే ఈ విధంగా రాయండి. సెట్ 3 ఈజ్ యూనివర్సల్ సెట్ ఫర్ క్యాపిటల్ ఏ, బి అండ్ సి. అంటే ఈ 3 సెట్‌లకి కూడా యూనివర్సల్ సెట్ మనం థర్డ్ సెట్ తీసుకోవచ్చు. ఓకే. ఇక ఫోర్త్ చూసుకుంటే అన్నీ ఉన్నాయి. కానీ 0 లేదు. బట్ 0 అనేది సిలో ఉంది కదా! ఓకేనా?